ది ఎవర్-లాస్టింగ్ కవెనెంట్, నిత్య నిబంధన. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు నిత్య నిబంధన గురించి? అందరికీ తెలుసు. నిబంధన అనగానే మనం వావ్ అని అనుకుంటాం, కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు దేవుడు నిబంధన ఎందుకు చేశాడు? ఎందుకు నిబంధన చేశాడు? వై డిడ్ గాడ్ పిక్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అండ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ దెమ్? ఎందుకు దేవుడు కొంతమందితోటి మాత్రమే నిబంధన చేశాడు? పర్టికులర్గా కొంతమందిని ఆయన బలంగా నిబంధన చేసి నడిపించాడు. ఎప్పుడైనా ఆలోచించారా? యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ దట్ టుడే ఈజ్ పాస్టర్స్ డే అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. లైవ్లో పెడతా ఉన్నారు పాస్టర్స్ డే అని. జేసన్ గారు, గాడ్ బ్లెస్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌందర్య సిస్టర్ అండ్ ప్రియదర్శిని గాంధీ గారు అండ్ ప్రిసిల్లా సిస్టర్, ప్రణీత సిస్టర్, గాడ్ బ్లెస్ యూ ఆల్ ద వే ఫ్రమ్ రాజేంద్ర బ్రదర్ వైజాగ్ నుంచి చూస్తున్నారు. అండ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ అబ్రాడ్, వీ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. So let us turn our Bibles to Exodus chapter 3 verse 14 and 15. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ఎవరు దేవుడు అంట ఆయన? ఎవరు దేవుడు అని 15వ వచనం మళ్ళీ చదవండి. మీ పితరుల దేవుడైన యెహోవా, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. హల్లెలూయా. వై హీ ఈస్ రిఫరింగ్ టు అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మాత్రమే ఎందుకు రిఫర్ చేస్తున్నాడు ఆయన? వై హీ ఈజ్ రిఫరింగ్? చాలాసార్లు మనం నిబంధన అనగానే మనము ఎక్కడ ఆగిపోతామంటే బ్లెస్సింగ్స్ దగ్గర, హీలింగ్స్ దగ్గర, బ్రేక్ త్రూ దగ్గర, లేకపోతే ఇంకా XYZ థింగ్స్, లేకపోతే లైఫ్లో సెటిల్మెంట్ దగ్గర, దీని దగ్గర ఆగిపోతాం. కానీ అబ్రహాముతో దేవుడు దానికోసం నిబంధన చేయలే. అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, చాలామంది కృప అని అంటారు. అవును, కృపనే. కానీ దెర్ ఈజ్ అనదర్ రీజన్ వై గాడ్ పిక్ అబ్రహాం. అబ్రహాముని ఎందుకు ఆయన పిక్ చేసుకున్నాడు అని అంటే, ఇంకొక దానికి ఇది ఉంది. ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఎప్పుడైనా ఆలోచించారా ఈ నిత్య నిబంధన ఏంటి? మొదట 12వ అధ్యాయంలో అబ్రహాం, ఆదికాండం 12వ అధ్యాయం చూసుకుంటే ఆయన నిబంధన చేశాడు. కానీ నిత్య నిబంధన అన్న మాట మనని చాలా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనందరం నిత్య నిబంధనలో ఉన్నాం. ఎంతమందికి తెలుసు? మనందరం ఎవర్-లాస్టింగ్ కవెనెంట్ అంటే దానికి అంతము లేదు. దేవుని యొక్క నిబంధనకు మన జీవితాల్లో అంతము లేదు. అయితే ఎందుకు ఆయన నిత్య నిబంధన చేశాడు? దట్స్ ద పాయింట్. ఎందుకు ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని పిలిపించుకున్నాడు? దట్స్ ద పాయింట్. ఎందుకు ఆయన మన జీవితాల్లో ఆ నిబంధనను నిత్యమైన కట్టడగా, నిత్యమైన నిబంధనగా ఆయన మార్చాడు? దట్స్ ద పాయింట్. ఈరోజు తెలుసుకుందాం ఆయన నిత్య నిబంధన ఎందుకు చేశాడు, ఆ నిత్య నిబంధన వల్ల ఆయన నీ జీవితంలో, నా జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడు, అది తెలియనంత కాలము మనము దాన్ని ఎలా పోగొట్టుకుంటున్నామో చూద్దాం. హల్లెలూయా. యా, లెట్ us get into the main subject. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 17 verse 1 నుంచి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.
అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. అంటే ఇప్పుడు కొత్త నిబంధన చేయట్లేదు, ఆల్రెడీ ఒక నిబంధన చేసి ఉన్నాను, నీవు అనేక జనులకు తండ్రి అనబడదు. చదవండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే పేరు మార్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది అనుకోవద్దు. ఆయన నేను ఇలా చేశాను కాబట్టి దానికి తగ్గ పేరు ఇస్తున్నాను, అంతేగాని పేరు మార్చుకుంటే దానికి నువ్వు ఫిట్ అవుతావని కాదు. హల్లెలూయా. అందుకని పేర్లు మార్చేసుకుంటారు, ఆ పాదం అని ఈ పాదం అని ఈ రత్నం అని ఆ రత్నం అని. ఆ రత్నము ఈ జీవితంలో ఏ రత్నం పెట్టుకోడు, అవునా కాదు? పేర్లేమో అది ఆ పాదం అని ఈ పాదం అని, అందరి పాదాల కింద ఉండడం ఆ పాదం. హల్లెలూయా. అవునా కాదా? కొన్ని పేర్లు బాగుంటాయి మన దగ్గర చాలా మంచి పేర్లు ఉంటాయి, యోసేపు అని, లేకపోతే ఊర్లలో ఇంకా మనం ఎక్కువ చూస్తుంటాం, గ్రామీణ ప్రాంతాల్లో ఆ పేర్లు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాలు ఆ పేరుకి తగ్గట్టు ఉండదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి పేరు మారుస్తున్నాడు అని అంటే ఆ పేరు వల్ల, లేకపోతే ఆ సంఖ్యాబలం వల్ల, లేకపోతే ఇంకో దాని వల్ల నీ జాతకం మారుతుందనో, గ్రహాలు తిరుగుతాయనో కాదు. దేనికో తెలుసా? నేను నిన్ను ఒక విధముగా నియమించి ఉన్నాను, నేను నిన్ను తయారు చేసి ఉన్న దానికి ఈ పేరు తగిన పేరు అని పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. చదవండి, కంటిన్యూ. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. ఎంతమంది ఈ వచనం చదువుతున్నప్పుడు ఏమన్నా డిఫరెంట్ అనిపించిందా మీకు? ఏమన్నా డిఫరెంట్ అనిపించింది? నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ థీ అండ్ దై సీడ్ ఆఫ్టర్ థీ ఇన్ దేర్ జనరేషన్స్ ఫర్ అన్ everlasting covenant to be a God unto thee and to thy seed after thee. Hallelujah. ఈ నిత్య నిబంధన అబ్రహాముతో ఎందుకు చేశాడో తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తానో, లేకపోతే ఆయన నిన్ను హెచ్చిస్తానో, ఆయన నిన్ను ఏదో చేస్తానని కాదంట. నేను నీతో ఎందుకు నిబంధన చేస్తున్నానో తెలుసా? నీకు, నీ తర్వాత వాళ్ళకి, నీ తర్వాత వాళ్ళకి, తర్వాత వాళ్ళకి నేనే దేవుడై ఉండాలి కాబట్టి, ఉంటాను కాబట్టి. హల్లెలూయా. డు యు నో ద క్రియేటర్? ఇక్కడ ఎలోహిం అని ఉంటుంది, జెహోవా అని ఉండదు. ఇక్కడ దేవుడు అని మాట్లాడినప్పుడు ఎలోహిం అంటే ఆయన ఎలా చెప్తున్నాడో తెలుసా? నేను సృష్టికర్త అయిన దేవుడుగా నీతో, నీ తర్వాత తరముతో, నీ తరతరములు, నీ యొక్క సంతానం అనబడే ప్రతి ఒక్కరికి దేవుడనై ఉండాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నా. ఎవరు ఇష్టపడుతున్నారంట? దేవుడు ఇష్టపడుతున్నాడంట. ఏమని? సృష్టికర్త నేను నీకు దేవుడై ఉండాలి. ది ఎవర్లాస్టింగ్ కావనెంట్, నిబంధన అనగానే మనం ఏమనుకుంటామంటే నన్ను ఆశీర్వదించడానికి దేవా, ఇంకొకటి దేవా కాదు. ఆయన నీ జీవితంలో నేను దేవుడిగా ఉండడానికి నేనే ఒక అవకాశాన్ని కల్పించుకుంటున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో నేను నీతో ఉండడానికి, నీ దేవుడనై ఉండడానికి. అందుకనే వాళ్ళకి ఏం చెప్తాడో తెలుసా? సున్నతి గురించి. అందుకనే నిర్గమకాండం 4వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఎప్పుడైతే మోషేతోటి దేవుడు నీవు ఐగుప్తుకి తిరిగి వెళ్ళు అని చెప్పినప్పుడు, వస్తున్నప్పుడు తన కుమారులకు సున్నతి చేయకపోతే ఏంటంట? దూత ఖడ్గముతో నిలబడి ఉందంట. ఎందుకో తెలుసా? ఇది దేనికి సాదృశ్యం అంటే తెలుసా? వీరి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు దేన్ని ధరించుకుంటున్నారంట? క్రీస్తును ధరించుకుంటున్నారు. క్రీస్తును ధరించుకున్న తర్వాత నీ దేవుడు అంటే నువ్వు నడుస్తున్న ప్రతి చోట, నువ్వు వెళ్తున్న ప్రతి చోట, నువ్వు మాట్లాడుతున్న ప్రతి చోట, నువ్వు డీల్ చేస్తున్న ప్రతి చోట, నీవు ఆలోచిస్తున్న ప్రతి చోట ఆయన ఎలా వ్యక్తపరుచుకుంటాడో తెలుసా? సర్వశక్తి గల దేవుడను, సృష్టికర్త అయిన నేను ఇతనికి దేవుడను. హల్లెలూయా.
ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్స్ చెప్పారు ఇది కష్టమండి, మీకు పిల్లలు పుట్టడం కష్టం, ఈ జబ్బు తగ్గడం కష్టం, ఈ గజ్జి తగ్గడం కష్టం, ఇవి తగ్గడం కష్టం, అవి తగ్గడం కష్టం, బాగా ఉబ్బిపోయింది లివర్ లోపల, బాగా లంగ్స్లో నీళ్ళు వచ్చేసాయి, బాగా ఇదైపోయింది అని అంటే, అప్పుడు ఆ డాక్టర్లతోటి ఆ ప్రతికూల పరిస్థితితోటి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నేను ఇతనికి దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదట ఎలా చెప్తున్నాడో తెలుసా? మొదటి వచనం నుంచి మళ్ళీ చదవండి, 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో ఏంటంట? నేను సర్వశక్తి గల దేవుడను అంటే నీ కోసము భూమిని తలకిందులుగా చేయగలవాడను, నీ కోసము జ్ఞానుల జ్ఞానమును శూన్యము చేయువాడను, వివేకుల వివేకమును వ్యర్థము చేయువాడను, ఈ లోక పద్ధతులన్నీ మార్చి సైతము నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి నీవు నా కుమారుడవని, నిన్ను నేను ఎన్నుకున్నానని, నీతో నేను నిత్య నిబంధన చేసుకున్న దేవుడనని ఏదైనా చేయుటకు సామర్థ్యము గలవాడను. హల్లెలూయా. దేవుడు నిబంధన చేసుకుంటాడు, మనం చేసుకుంటాం. అందుకనే నేను ఒకసారి చెప్పాను, యూ కెనాట్ మేక్ కవెనెంట్ విత్ గాడ్. యూ కెనాట్ మేక్ కవెనెంట్ విత్ గాడ్. ఎందుకో తెలుసా? చాలాసార్లు కొన్నిసార్లు మనం చదువుతాం, వాళ్ళు దేవునితో నిబంధన చేసుకొని, బట్ దే కెనాట్ స్టాండ్. హల్లెలూయా. చూడండి, ఒక సృష్టికర్త, సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును చేయగల సామర్థ్యము గలవాడు, నేను నీకు దేవుడై ఉంటాను, ఇది నిత్య నిబంధన. నీకే కాదు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ తరతరములకు నేను దేవుడుగా ఉండాలి అని ఆశపడుతున్నాడంట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థిస్తున్నాను కదా, బలంగా ఉపవాసం ఉంటున్నాను కదా, ఇంత విత్తాను కదా, అంత చేశాను కదా, ఈ దైవజనుడు వెంట ఉన్నాను కదా, ఈయనకు బకెట్ మోసాను కదా, ఈయనకు చిప్పలు మోసాను కదా, ఇది చేశాను కదా, అందుకనే దేవుడు నన్ను కాదంట. నేను నీకు, నీ తర్వాత వాళ్లకు, నీ తరతరాలకు నిత్యమైన దేవుడిగా నిత్య నిబంధన చేయడానికి ఇష్టపడుతున్న వాడను. హల్లెలూయా. అందుకనే వెన్ యూ కమ్ ఫర్ అ మిరకల్, ఒక మిరకల్ జరిగిన తర్వాత చాలామందికి ఇంకో మిరకల్ జరగదు. ఒకటే మిరకల్ జరుగుతుంది, దాని తర్వాత సంవత్సరాల తరబడి అదే మిరకల్ చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా? యు ఆర్ కమింగ్ ఫర్ సమ్ బెనిఫిట్స్, బట్ యు నెవర్ రికగ్నైజ్ దట్ హీ మేడ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, దట్ హీ ఈజ్ గాడ్ ఫర్ యూ. హల్లెలూయా. అబ్రహాము ఏదో చేసినందుకు, అబ్రహాము విశ్వాసంతో ముందుకు వెళ్తున్నందుకు కాదంట. నేను నీతో నిత్య నిబంధన ఎందుకు చేస్తున్నానో తెలుసా అబ్రహాం? నేను నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నానో తెలుసా అబ్రహాము? నేను నీకు ఎందుకు ఉద్యోగం ఇస్తున్నానో తెలుసా నా ప్రియ కుమారుడా? నేను నీకు ఎందుకు బిజినెస్ ఇస్తున్నానో తెలుసా? నేను నీకు ఎందుకు స్వస్థతిస్తున్నానో తెలుసా? నేను నీ దేవుడనై ఉన్నానని ఈ ప్రపంచానికి చూపించడానికి. హల్లెలూయా. హీ వాంట్ టు షో హిమ్సెల్ఫ్. దేవుడే నీ జీవితం ద్వారా నేను ఇతనికి దేవుణ్ణి తెలుసా అంటే ఎలా అంటే, ఒక తండ్రి తన పిల్లల్ని చదివించి బాగా ఫీజులు కట్టి అప్పులు చేసైనా తన ఆశలన్నీ చంపుకొని, వాళ్ళ కోరికలన్నీ చంపుకొని, వాళ్ళు ఏదైనా కొనాలనుకున్నా కానీ ఇది వాడి ఫీజుకి వస్తుంది, ఇది వాడికి ఇది వస్తుంది, ఇంకొక ట్యూషన్ ఫీజు కట్టొచ్చు, లేకపోతే ఈ కోర్స్ చేపిస్తే వాడు బాగుపడతాడు అని అంతా చేసిన తర్వాత, నా కొడుకు ఇంజనీర్ తెలుసా, నా కొడుకు ఐఏఎస్ తెలుసా, నా కొడుకు ఐపీఎస్ తెలుసా, నా కొడుకు ఐఆర్ఎస్ తెలుసా, నా కొడుకు ఇంకా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు తెలుసా అని ఎంత గర్వముగా చెప్పుకుంటారో, అలాగే సర్వశక్తి గల దేవునిగా నీ జీవితంలో ఆయన ప్రవేశించి, అది నీవు తృణీకరించలేకుండా, నీవు దాని నుంచి బయటికి రాలేకుండా దాన్ని నిత్య నిబంధనగా మార్చి, నా కుమారుడు తెలుసా. అందుకని అంటాడు, నా యొక్క సేవకుడు యోబు గురించి చూసావా? ఏమంటున్నాడు? నా సేవకుడు యోబు గురించి చూసావా అంటే, ప్రతి దినము అంట ఆయన నీ జీవితంలో ఒక అద్భుతము చేసి నిన్ను హెచ్చించి, నేను ఇతనికి దేవుణ్ణి తెలుసా, ఇతడు నా కుమారుడు తెలుసా, ఇతడు నన్ను దేవునిగా కలిగి ఉన్నవాడు తెలుసా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు ఈ యేసును నమ్మిన వెంటనే ఏం జరుగుతుందంట? యు హ్యావ్ పుట్ ఆన్ క్రైస్ట్. నీకు కనిపించట్లేదేమో, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గములో, నువ్వు నడుస్తున్న ప్రతి మార్గములో నువ్వు వెళ్తుంటే ప్రతి ప్రతికూల పరిస్థితికి ఏం కనిపిస్తుందో తెలుసా? అమ్మో, వీళ్ళ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఈ సృష్టినంతా సృష్టించిన వాడు, సమస్తమును వీరి కొరకు చేయడానికి సిద్ధముగా ఉన్నవాడు, సమస్తమును వీరి కొరకు ఎంత దూరమైనా వెళ్ళి ప్రతి ప్రకృతి యొక్క నిబంధనలు సైతము మార్చి అద్భుతములు చేయడానికి సిద్ధముగా ఉన్నవాడు. హల్లెలూయా.
But when you only looking after blessing and you never recognize that he want to be called your God. నీవు దేవుని యొక్క పిల్లలు అని పిలిపించుకోవడం కాదంట, నేను వీడికి దేవుణ్ణి, ఈమెకు దేవుణ్ణి, అతనికి దేవుణ్ణి, ఇతనికి దేవుణ్ణి అని పిలిపించుకోవడానికి ఒక నిత్య నిబంధన చేసుకున్నాడంట. హల్లెలూయా. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకో తెలుసా? ఐ వాంట్ టు బి కాల్డ్ యాజ్ దేర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక పరిస్థితులను చూసి, ఒక ఇబ్బందులను చూసి నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు, దేవా నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నా యొక్క జీవితం ఎందుకు ఇలా ఉంది, నిన్ను నమ్ముకున్న తర్వాత నేను ఇలా అయిపోయానేంటి, నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు ఈ శోధనలు ఏంటి, నిన్ను నమ్ముకున్న తర్వాత ఈ పెళ్ళి అయ్యే పెళ్ళి ఆగిపోవడం ఏంటి, అయ్యే పనులు ఆగిపోవడం ఏంటి, ఇంతకు ముందన్నా కనీసం సంవత్సరంలో ఒకటన్నా అయ్యేది, ఇప్పుడు 3 సంవత్సరాలైనా ఒకటి కూడా కావట్లేదు. అంటే పెళ్ళిళ్ళు కాదు, పనులు. హల్లెలూయా. అంటే పెళ్ళిళ్ళు కాదనమాట, పనులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకేమనిపిస్తుందో తెలుసా? ఇతన్ని నమ్ముకుంటే బిజినెస్ వస్తుంది, ఇతన్ని నమ్ముకుంటే అద్భుతం వస్తుంది, ఇతన్ని నమ్ముకుంటే పిల్లలు పుడతారంట, ఇతన్ని నమ్ముకుంటే జబ్బు తగ్గుతుందంట, ఇతన్ని నమ్ముకుంటే ఇంకొకటి జరుగుతుందంట. ఆయన ఏమంటాడో తెలుసా? నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను సృష్టికర్తనై నీ జీవితంలో సర్వశక్తి గలవానిగా నిలబడి ఉన్నాను, నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చేసుకోలే నిబంధన. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మళ్ళీ ఒకసారి చదవండి 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. ఎంతమందికి అర్థమవుతుంది? లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా గమనించండి. సో ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్ లైవ్, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ దట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ, ఐ హ్యావ్ మేడ్ అన్ ఎవర్-లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ పీపుల్ సో దట్ ఐ మే బీ అ గాడ్ టు బీ కాల్డ్ అ గాడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. I want to be your God. I want to be your God. So I made an everlasting covenant. Hallelujah. ఎంత అంటే ఒక సృష్టికర్త సర్వము ఎరిగినవాడు నేను నీ దేవుణ్ణి పిలిపించుకోవాలి అని అంటే అది ఎంత అంటే ఒక చిన్న పిల్లలకి మనము ఏదైనా కొనిచ్చి స్వీటో లేకపోతే బిస్కెట్సో కొనిచ్చి నాకు కొంచెం పెట్టవా అని అడిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. యా, చదవండి ప్లీజ్. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. అప్పుడు వరకు ఏ నిబంధన ఉంది? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను అనేక జనులకు తండ్రిని చేస్తాను. కానీ ఇప్పుడేమంటున్నాడో తెలుసా? నీ ద్వారా నేను దేవుడుగా మారాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకనే మనకు అర్థం కాదు, కొన్ని విషయాలలో కొన్ని సంగతులు మనకు అర్థం కాదు. ఎందుకు దేవుడు ఈ విగ్రహాల వైపు వెళ్తే ఆయన కోపం ఎందుకు వచ్చింది? ఎందుకో తెలుసా? నేను నీకు నిత్య నిబంధన చేశాను, నేనే దేవుణ్ణి. హల్లెలూయా. నేను నిన్ను ఇంత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా ఎందుకో తెలుసా? నేను నీ దేవుణ్ణని చెప్పుకోవడానికి. నువ్వు నన్ను అంగీకరించావా? నమ్ముకున్నారా? రక్షణలోకి వచ్చారా? కాదంట. వీడు నన్ను నమ్ముకున్నాడు, వీడు రక్షణలోకి వచ్చాడని ఆయన చెప్పాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. అంటే ఆయన చెప్పాలి అనుకుంటున్నాడంటే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు? హల్లెలూయా. ఆయన నీ గురించి ఇతను నన్ను నమ్ముకున్నాడు, నేను ఇతనికి దేవుడను అని చెప్తే ఏ గడ్డుతనమైనా, ఎటువంటి అసహ్యమైందైనా, ఎటువంటి చీకటి అంధకార శక్తుల ప్రభావమైనా, ఎటువంటి విషయాలలో ఏ అల్పమైనదైనా, ఏది నిన్ను కృంగదీసేదైనా, ఏది నీ జీవితమును నాశనము చేసేదైనా ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? సర్వశక్తి గల దేవునిగా, సృష్టికర్తగా నేనే నీ దేవుడనని పిలిపించుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇలాంటి నిత్య నిబంధన ఆయన అబ్రహాముతో చేశాడండి. ఎందుకో తెలుసా? నీ గురించి కాదు అబ్రహాం, నిన్ను హెచ్చించడానికి కాదు, నువ్వు ఒళ్ళంతా బంగారం వేసుకొని తిరుగుతావని కాదు, లేకపోతే ఇన్ని ఒంటెలు ఇన్ని గొర్రెలు ఉంటాయని కాదు, నీ తర్వాత నా నామమున నమ్ముతున్న ప్రతి ఒక్కడికి నేను దేవుడై ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే హానోకుతోటి ఆ నిబంధన చేయలేదు, నోవాతోటి అలాంటి నిబంధన చేయలేదు, కానీ అబ్రహాముతో చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నోవా టైంలో కూడా ఒక నిత్య నిబంధన చేశాడు. ఏంటి? నేను ఇంకెన్నడూ నాశనం చేయను, నేను ఏం చేస్తున్నానంటే ఇంద్రధనస్సును పెడుతున్నాను. హల్లెలూయా. బట్ అబ్రహాముతో ఒక నిత్య నిబంధన ఏంటో తెలుసా? నేను నీకు దేవుణ్ణి ఉండాలని ఇష్టపడుతున్నాను తెలుసా? నేను సృష్టికర్తగా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాను తెలుసా? నేను సర్వశక్తి గల దేవునిగా నేను నీ జీవితంలో నిరూపించుకోవాలనుకుంటున్నాను తెలుసా?
నువ్వు నా మాట అంగీకరిస్తే చాలు, నేను సర్వశక్తిగల దేవునిగా, సృష్టికర్తగా, నీ దేవుడిగా పిలిపించుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఇది ఎందుకు జరగట్లేదు, అదెందుకు జరగట్లేదు, ఇలా ఎందుకు జరగట్లేదు? యు ఆర్ మోర్ కన్సర్న్డ్, యు ఆర్ మోర్ ఫ్యాసినేటెడ్, యు ఆర్ మోర్ ఇన్ టు థింగ్స్ దాన్ ద వన్ హూ వాంట్ టు బి కాల్డ్ యువర్ గాడ్. హల్లెలూయా. చదవండి. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చెయ్యబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె గురించి మాట్లాడుతున్నాడు, శారా గురించి మాట్లాడుతున్నాడు. అవునా? చదవండి. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. మనలాగే అన్నమాట, మనలాగే. ఏంటో తెలుసా, ఈ బిజినెస్లో నేను బ్లెస్ అవుతానా? ఎవరితో బ్లెస్ చేస్తాడంట? నేను శారాతోటే బ్లెస్ చేస్తాను. నేను ఎందుకో తెలుసా, ఈరోజు నీకున్న ఉద్యోగంతో బ్లెస్ చేస్తాను, నీకున్న టాలెంట్ తోటే బ్లెస్ చేస్తాను, నీకున్న ప్రతి వ్యాపకంతో, ప్రతి వ్యాపారంతో నేను బ్లెస్ చేస్తాను. నేను సర్వశక్తిగల దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మీ? చాలామంది నన్ను అడుగుతారు, ఇది చేయొచ్చా చేయకూడదా అని. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, నేను సర్వశక్తిగల దేవుడను. హల్లెలూయా. ఏంటంట? నేను నీ దేవుడను, నేను ఏదైనా చేయడానికి నీ కొరకు సమస్తమును శూన్యంలోంచి సృజించగలిగితే ఉన్న దానిలోంచి నీకు లాభం తీసుకొని రాలేనా? హల్లెలూయా. ఒకవేళ నీ యొక్క లోపల బాడీ పార్ట్స్ పాడవుతున్నాయేమో, లేకపోతే ఆ యూట్రస్ ఇష్యూ ఉందేమో, లేకపోతే ఇంకొక ఇష్యూ ఉందేమో, దీనివల్ల నీకు పిల్లలు కారు అని చెప్తున్నారేమో. కానీ నేను సర్వశక్తిగల దేవునిగా మాత్రమే కాదు, సృష్టికర్తగా నీ జీవితంలో ఉన్నాను, దేవునిగా నీ జీవితంలో ఉన్నాను. ఏదైనా నాకు అసాధ్యమా? హల్లెలూయా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బిజినెస్లో ఏం మనకు వచ్చి రావట్లేదు బ్రదర్, ఈ బిజినెస్లో మనకి ఏం రావట్లేదు. చాలా సంవత్సరాల నుంచి అదే భార్యతోటి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు, పిల్లలు పుట్టట్లేదు. ఏమనుకుంటున్నాడు? లేదులే, హాగర్కు పుట్టిన ఇష్మాయిల్. నవ్వుకుంటున్నాడంటే ఎవరు మాట్లాడుతుంటే? సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతుంటే, సృష్టికర్తగా నేను నీ జీవితంలో ఉండి నీ దేవునిగా పిలిపించుకోవాలని నిత్య నిబంధన నీతో చేస్తున్నాను అని చెప్తుంటే ఏమంటున్నాడో తెలుసా? 99 ఏళ్ళ వాళ్ళకు 100 సంవత్సరాలు ఉన్నవాడికి పిల్లలు పుడతారా? 90 సంవత్సరాలు ఉన్న శారాకి పిల్లలు పుడతారా? ఇష్మాయిల్నే నువ్వు ఆశీర్వదించు దేవా. హల్లెలూయా. Many times we never recognize the ability of God, but we look into ourselves and we look at ourselves and we think that we are not good for anything. But though you are not good for anything, but your God is able to make you the best thing for everything. Hallelujah.
నీవు నీ యొక్క పరిస్థితులను బట్టి, నీవు చూస్తున్న దాన్ని బట్టి నువ్వు దేనికి పనికిరాని వాడిగా ఉన్నావేమో, కానీ నీ జీవితంలో ఒకడున్నాడు. ఎవరో తెలుసా? ఈ సమస్త సృష్టిని, కనిపించని దానిని తన వాక్కుతోటి, తన వాక్యము ద్వారా నిర్మించిన ఒక వ్యక్తి నీకు దేవునిగా, సర్వశక్తి గల దేవునిగా, నీకు నిత్య నిబంధన చేసి నేను నీకు దేవుడిగా ఉండాలి అని కోరుకుంటున్నా అని చెప్పిన వాడు నీ జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. That's the reason there is no impossible for a Christian. There is no impossible for a Christian. Hallelujah. ఎందుకో తెలుసా? నువ్వు ధరించుకున్నవాడు సమస్తమును సృష్టించినవాడు. హల్లెలూయా. నువ్వు ధరించుకున్నవాడు, నీలో నివసిస్తున్నవాడు సమస్తమును ఆల్రెడీ ముగించినవాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వేదైతే అడగాలనుకుంటున్నావో దానిని నేను భూమి పునాది వేయబడిన సమయంలోనే నీ కొరకు ముగించిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము కూలిపోయిన జీవితముగా, లేకపోతే విడవబడిన జీవితముగా, తృణీకరించబడిన జీవితముగా ఉందా? ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఇది నిత్య నిబంధన. నువ్వు కూడా దీనిలోంచి బయటికి రాలేవు. హల్లెలూయా. నీ యొక్క పద్ధతులను బట్టి కాదు, నీ యొక్క ప్రవర్తనను బట్టి కాదు. అంటే అలా ఉండొద్దని చెప్పట్లేదు. కానీ ఒకవేళ నువ్వు ఉండకపోయినా, ఒకవేళ నువ్వు పడిపోయినా, ఒకవేళ నువ్వు బలహీన పడిపోయినా, నేను నీతో నిత్య నిబంధన చేశా. ఏం చేశాను? నువ్వు నా భక్తుడివే కాదు, అసలు నేను నీకు దేవుడినే కాదు అనలేకుండా ఆయనే ఒక మాట చెప్పాడంటే ఇది నిత్య నిబంధన. హల్లెలూయా. అంటే నువ్వు నన్ను వద్దనుకున్నా నేను నీ దేవుణ్ణి, నువ్వు నన్ను మొక్కకపోయినా నేను నీ దేవుణ్ణి, నువ్వు నన్ను అంగీకరించకపోయినా నేను నీ దేవుణ్ణి, నువ్వు నన్ను గమనించకపోయినా నేను నీ దేవుణ్ణి. నేను సర్వశక్తి గల దేవుడను, నేను సమస్తమును సృజించిన వాడను, నీ దేవుడిగా పిలువబడుతున్న వాడను, పిలిపించుకోవాలని ఆశపడుతున్న వాడను. హల్లెలూయా. Do you think that if you call yourself a Christian, it's an easy thing? No. నీవు క్రైస్తవుడిగా పిలిపించుకుంటున్నావు అంటే దట్స్ అ సింపుల్ థింగ్ అనుకుంటున్నావా? మేము మైనారిటీ అనుకుంటున్నావా? దేర్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఎంటైర్లీ మెజారిటీ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పర్సన్ చాలు. ఎవరో తెలుసా? నీ సృష్టికర్త. హీ మేక్ యూ మెజారిటీ. హల్లెలూయా. Nothing impossible with you because your God is Almighty God. Hallelujah. Your God is a creator. Hallelujah. Your God, whatever you see, whatever things you look at, that is created by Him. Hallelujah. Hallelujah. You cannot be rejected by God. అందుకనే ఏం చెప్తున్నాడో తెలుసా? నా నిబంధన వాళ్ళు మీరాలని ప్రయత్నిస్తారు తప్ప నేను మాత్రం నా నిబంధనను కొట్టివేయను. ఎందుకో తెలుసా? శాశ్వతమైన నిత్య నిబంధన నేను చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యా, చదవండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. వేరే జనులు ఉన్నారు బ్రదర్, మాకన్నా కానీ దేవుడు తెలియని జనులు చాలా ఆశీర్వదించబడ్డారు అని మనకు చాలాసార్లు మనము ఇంకా చెప్పాలంటే మదన పడిపోతుంటాం, వేదన పడిపోతుంటాం. ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక మనకేమొచ్చింది? అంతా బూడిదే. వాడు చూడు హాయిగా బతుకుతున్నాడు, వీడు చూడు హాయిగా బతుకుతున్నాడు, ఇంకొకడు చూడు హాయిగా బతుకుతున్నాడు. ఇదే థాట్స్ ఉంటాయి. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేదన్నమాట, ఇక్కడ కాదు మనకు పరలోకంలో ఏముంటాయంట? బంగారపు రోడ్లు ఉంటాయండి. నేనన్నా ఇక్కడ చిప్పల్లో తినమని పైన బంగారపు రోడ్లు ఏం చేసుకోవాలని? ఏంటి? ఇక్కడ చిప్పల్లో తిని పైన బంగారపు రోడ్లలో ఏం చేసుకోవాలా? అవునా కాదా? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే మా మమ్మీ సెన్సిబుల్గా మాట్లాడుతుందా, సెన్స్లెస్గా మాట్లాడుతుందా? అప్పట్లో సెన్సిబుల్, ఇప్పుడు సెన్స్లెస్. హల్లెలూయా. అవునా కాదా? ఇట్ ఈస్ అ సెన్స్లెస్ స్టేట్మెంట్. నీకు ఇక్కడ దేవుడై ఉంటా అంటున్నాడా, అక్కడ దేవుడై ఉంటా అంటున్నాడా? ఇక్కడ అక్కడ నేనే నీకు దేవుణ్ణి. హల్లెలూయా. అక్కడ ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉంచేలాగా చేసే దేవుణ్ణి. హల్లెలూయా.
అక్కడ నువ్వు ఇదంతా దాటిన తర్వాత, ఏరు దాటిన తర్వాత అప్పుడు అమ్మయ్య అని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత స్వీట్లు తినలేడు, డయాబెటీస్, గట్టిగా బజ్జీలు తినలేడు, బీపీ, అవునా కాదా? ఎక్కువ ఇవి పకోడీలు తినలేడు, గ్యాస్, అవునా కాదా? గట్టిగా మంచిగా ఒక పూట అన్నం తింటే రెండో రోజు అరగదు, అవునా కదా? ఈనో ఆనో ఏనో ఏదో ఒకటి తాగాలి, మళ్ళీ కడుపంతా కుట్టుకుంది. ఈరోజు అన్నం వద్దులే, కుట్టుకుంది, ఎట్లా ఉంది అబ్బా. ఎందుకు అని అంటే తెలివి లేక ఉపవాసాలు ఉండి 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 లోపల పాడైపోతుంది. ఉపవాసం ఎప్పుడు ఉండాలో తెలుసా? దేవుడు చెప్పినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండొద్దని చెప్పట్లేదు. నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో, లోపల డొక్క ఎండిపోతుంది. ఆయన ఉంచాడు అనుకో, నీ యొక్క మొత్తం శరీరమే కాదు, నీ జీవితమే నిండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ మేక్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. సో దేవుడు నిన్ను ప్రతి క్షణము ఆశీర్వదించాలనుకుంటాడంట. ప్రతి క్షణము నేను నీకు దేవుడినే ఉన్నాను అంటే, నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే ఎవరికి అవమానమో తెలుసా? అవునా కాదా? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడి కొడుకు ఇక్కడ చినిగి మొత్తం బట్టలన్నీ చినిగి తిరుగుతున్నాడు అనుకో, ఎవరికి అవమానం? ఐఏఎస్ ఆఫీసర్కి అవమానం. ఎందుకు? మీ నాన్న కనీసం మంచి బట్టలు కొనియడారా? చుట్టాలందరూ వచ్చి, ఏమరా మీ నాన్న ఇంత పిసినారోడు, నీకు మంచి బట్టలు కొనిస్తే ఏమి మంచి. అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బ్రాండెడ్ వేసుకోకపోయినా పిల్లలకు బ్రాండెడ్ కొనిస్తారు. వాళ్ళు వేసుకోరు. ఎప్పుడైనా మా డాడీతో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు, తీసుకో అంటే ఫస్ట్ ఇలా అని బట్ట పట్టుకోడు, ఇలా అని ట్యాగ్ తీసుకుంటాడు, వదిలేరా తర్వాత కొనుక్కుంటానంట. అదే నేను ఏదైనా షర్ట్ పట్టుకున్నాను అనుకోండి, అది 5,000 ఉండని 6,000 ఉండని, ఏమైంది తీసుకో, ఏం కాదు మంచిదే ఉంది తీసుకో అని అంటాడు. హల్లెలూయా. నా శారీరక తండ్రే అలా ఉంటే, నీకు దేవుడిగా పిలిపించుకోవాలని ఆశపడుతున్నవాడు మరి అంత నిశ్చయముగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ లెర్న్ వన్ థింగ్, డోంట్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ గాడ్. డోంట్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ గాడ్ అంటే బెనిఫిట్స్ కోసం రాకు. ఆయన నీ దేవుడై ఉంటే ఈ సమస్త సృష్టిని నేను నీ చేతికి ఇస్తున్నా అంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నేను నీ దేవుడను ఏంటంటే దావీదుకి ఏం చెప్తున్నాడు తెలుసా? అడుగుము జనులను స్వాస్థ్యముగా, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చే దేవుడనే ఉన్నాను. హల్లెలూయా. బట్ ఇఫ్ యు కమ్ ఫర్ ఎ హీలింగ్, if you come for a blessing, if you come for some deliverance, if you come for a prophecy, if you come for XYZ things, then you are trying to use God, exploit God. You never call him your own God. Hallelujah. నీకు ఎంటైర్ ప్యాకేజ్ కావాలా, లేకపోతే ఒక్కొక్కటి ఈ పూటకు 1 కేజీ బియ్యం, ఈ పూటకు 100 గ్రాముల కందిపప్పు, ఈ పూటకు 10 రూపాయల నూనె కొనుక్కోవాలా? హల్లెలూయా. The moment you accept Jesus, the moment you accept him as your God, the moment you call, you are my Lord, you are my God, your life is settled. Hallelujah. బ్రదర్ నాలో కొంచెం టెంప్టేషన్స్ ఉన్నాయి బ్రదర్, కొద్దిగా నేను పడిపోతున్నాను బ్రదర్, అది నీ హెడ్డే కాదు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ హెడ్డే కాదు. నిన్ను ఎలా సరిచేయాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసారి మనం పక్కవాడితో పోల్చుకొని చాలా పోగొట్టుకుంటాం. నేను మొన్న రీసెంట్గా ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? కంపారిజన్ వల్ల చాలా పోగొట్టుకుంటాం. ఒక దగ్గర చెప్తాడు యేసయ్య, 2 గురించి చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఇదిగో 2 వ్యక్తులు వచ్చారు, ఒకడు ఫారిసీయుడు అంట, ఒకడు ఎవరు సమరీయుడు అనుకోండి, సామరిటన్. అతను వచ్చి సుంకరుడు, పబ్లికన్ సారీ. సో అతను వచ్చి అంట ప్రార్థన చేస్తున్నాడంట, దేవా నేను వ్యభిచారిని కాదు, చోరుడని కాదు, అలా ఉండలేదు దేవా, అందుకు నీకు వందనాలు. అంటే నువ్వు నన్ను కాపాడుతున్నావు దేవా, నేను వ్యభిచారంలో పడలేదు, దొంగతనంలో పడలేదు, ఏ పాపంలో పడలేదు, అసలు వీళ్ళలాగైతే లేనే లేని దేవా, నీకు వందనాలు. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను నిలబెడుతున్నావు దేవా. కానీ అవతలాడు ఏమంటున్నాడు? వాడిగా దేవా నేను పాపిన దేవా. ఒకటే ప్రార్థన ఏంటంట? he is justified than this guy is not justified అంటాడు. హల్లెలూయా.
అంటే 10వ భాగం ఇచ్చి దాని తర్వాత ప్రార్థన చేసి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి దాని తర్వాత లేస్తే హల్లెలూయా, కూర్చుంటే స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, మోరమా షికిఠారాబు అని అనుకుంటా తిరుక్కుంటా నువ్వు ఏమైపోతున్నావు అంట? అన్జస్టిఫైడ్. అవునా కాదా? లేవగానే హల్లెలూయా అంటారు, పైనుంచి కిందకు చూసినోడేమబ్బా వీళ్ళు పోతే బాగుండి ఈ దేశం నుంచి అనుకుంటారు. ఎందుకు? మన పనులేమో అలా ఉంటాయి, మన పద్ధతులేమో అలా ఉంటాయి. చేసేదేవరిని? ఆయనని పిలవడం, మళ్ళీ హల్లెలూయా స్తోత్రం దేవా అంటే అసహించుకుంటారు మనల్ని చూసి. అబ్రహామును చూసి ఎవడైనా అసహించుకున్నాడా? ఇస్సాకుని చూసి భయపడ్డారు. యాకోబు అంటే పారిపోయాడు, అది వేరే మ్యాటర్. హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నేను నీకు దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంటిన్యూ, క్లోజ్ చేద్దాం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అంటే ఇతరులను చూసి వాడు ఆశీర్వదించబడ్డాడు, వాడు బాగుపడ్డాడు అనుకోవడానికి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆశీర్వాదమే కలిగి ఉన్నారు, నీవు నన్ను కలిగి ఉన్నావు. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వాదమే కలిగి ఉన్నారు బ్రదర్, డోంట్ వరీ. నీవు నన్ను కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కలిగి ఉంటే నాకు కలిగిన సమస్తము, వాళ్ళకి ఈ భూలోకంలో ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, ఒక కంపెనీ ఉందేమో, నీకు పరలోకము భూలోకము సమస్తము నీకు ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు లోకపరమైన సెక్యూరిటీ ఉందేమో, నీకు పరలోక సెక్యూరిటీ లోకపరమైన సెక్యూరిటీ 2 ఉన్నాయి. హల్లెలూయా. వాళ్లకు ఉన్నతమైన డాక్టర్లు ఉన్నారేమో, నీకు పరమ వైద్యుడు ప్లస్ ఉన్నతమైన డాక్టర్లు 2 ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ డబుల్ సెక్యూర్డ్, యు ఆర్ హైలీ సెక్యూర్డ్. హల్లెలూయా. బట్ whereas we people think that we are vulnerable, we are rejected, we are dejected, we are fallen, we are broken. ఎవడైనా నేను నీ దేవుణ్ణి పిలిపించుకోవాలి, నీకే కాదు నీ పిల్లలకు, వాళ్లకు, వీళ్లకు నేనే దేవుణ్ణి ఉండాలి. కాబట్టి నేనే నీకు నిత్య నిబంధన చేస్తున్నా. అంటే ఎలా తెలుసా? మనకు ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, మనకు ఏదైనా నచ్చితే ఏం చేస్తాము? కొన్నిసార్లు పేరెంట్స్ తోటి, తల్లులతోటి అస్సలు అబ్బాయిలు కానీ కొంచెం టీనేజ్కి వచ్చిన అమ్మాయిలు షాపింగ్కి వెళ్ళారు. ఎందుకో తెలుసా? వాడు 1000 అంటే వీళ్ళు 200కి అడుగుతారు. పరువు పోయింది, చి 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 నేను ఇంకెప్పుడు రాను నీతోటి అనుకోండి. లోపల తిట్టుకుంటారు, నేను రాను నీతోటి. మా అమ్మ బేరం ఆడుతుంది, అబ్బా వాడు పైకి కిందకి చూశాడు మమ్మీ, అసలు అది కొనడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపించింది నాకు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ డబ్బు చేయబెట్టి అంతే 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 అంటే దేవుడు అంట చేతిలో చేయి పెట్టి నిత్య నిబంధన అంతే 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 అప్పుడు అంతే, నేను నీకు దేవుణ్ణి, నీ పిల్లలకి దేవుణ్ణి, నీ పిల్లలకి దేవుణ్ణి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కడికి నేను దేవుణ్ణి, అంతే అంతే ఇంక మాటల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? బలవంతంగా నేను నీ దేవుణ్ణి తెలుసా, నేను నిబంధన చేస్తున్నా, నేను నీ దేవుని తెలుసా, నేను నీకు నిబంధన, నీకే కాదు నీ పిల్లలకి, నీ పిల్లలకి, ఎవడైనా నా కుమారుడు నామాన్న అంగీకరించిన ప్రతి ఒక్కడికి నేనే దేవుణ్ణి. హల్లెలూయా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. అందుకని అవతల వాళ్ళ ఆశీర్వాదం చూసి, ఇష్మాయేల్ లాంటి వాళ్ళ ఆశీర్వాదం చూసి మీరు కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సింగిల్ కోటెడ్ అయితే మీకు డబుల్ కోటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఆశీర్వాదమే ఉంది, మీకు ఆశీర్వాదాలను సృజించగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్లకు లోకపరమైన జ్ఞానం ఉండి సంపాదించే మార్గాలు తెలిసేమో, నీకు పరలోకపరమైన జ్ఞానం ఉండి సంపాదించే మార్గాలు అనేకము తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందుకు కోల్పోతావో తెలుసా? మనము ఆ సమయానికే ఆలోచిస్తాం. చాలామంది ఎందుకు ఆశీర్వాదాలు చూడరంటే, యు విల్ లుక్ ఫర్ అన్ ఇన్స్టెంట్ డెలివరెన్స్ ఆర్ ఇన్స్టెంట్ రిలీఫ్. దట్స్ ద ప్రాబ్లం. ఆయన సమస్తమును ఎందుకు సృష్టించాడో తెలుసా? సదాకాలము నువ్వు ఆనందంగా ఉండడానికి. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఏదైనా పని చేస్తే సదాకాలము నువ్వు ఆనందంగా ఉండాలని ఆశించే దేవుడు. హల్లెలూయా. అంతేగాని ఆయన ఈరోజు చచ్చిన అమ్మయ్య బ్రతుకు జీవుడా అన్నట్టు ఎలా ఉంటుంది తెలుసు? ఒక సామెత ఉంటుంది, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంట. వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు, కానీ ప్రతిరోజు గండమే. క్రైస్తవులకు బాగా కనెక్ట్ అవుతుంది ఇది. ఎందుకో తెలుసా? మన పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇది పోవాలని ఇది పోవాలి, తండ్రి జలుబు పోవాలి, దగ్గు కూడా పోవాలి, కడుపులో మంట పోవాలి, నడుముని అది పోవాలి. దేవా నువ్వు నాలో ఉన్నావు, ఇవన్నీ ఎందుకు ఉన్నాయని అడగరు. హల్లెలూయా.
నీ జీవము నాలో ఉంది, ఇవన్నీ ఎందుకున్నాయని అడగరు. హల్లెలూయా. నీవు స్వస్థపడువాడవు, స్వస్థపరచువాడవు. స్వస్థపడడానికి నేను అంగీకరించకపోయినా నీ దెబ్బల వలన నాకు స్వస్థత అనని మాట ఇచ్చిన వాడవు. ఇది ఎందుకు నా జీవితంలో జరగట్లేదు అనవు. మొన్న పోయేటప్పుడు ఆమెను తిట్టుకున్నాను. మొన్న ఒక ఫేస్బుక్ లైవ్లో ఒక దైవజనుని చూసి ఇలాంటి వాళ్ళు బొచ్చడు చెప్తా. అప్పటి నుంచి డొక్కలో నొప్పి వస్తుంది. దేవా నన్ను క్షమించు తండ్రి, అందుకే వస్తుందేమో నాయన. ఏది నువ్వు ఒక మాట అనుకోగానే ఆయన పెట్టిన కంచంతా తీసేసి నీకు డొక్కలో నొప్పి పెడతాడా? హల్లెలూయా. అందుకనే అంట దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు అంటాడు. అంటే మన ఆలోచనలు బట్టి మనమే దానిలోకి దుంకుతూ ఉంటాం. దేవుడితో ఏనక్కర్లేదు, మనమే. హల్లెలూయా. అండ్ చాలామంది పడిపోతూ ఉంటారు. చాలామంది ఈ ఆత్మీయ జీవితంలో మేము కరెక్ట్గా లేకపోతున్నాం బ్రదర్, ఇలా ఉండలేకపోతున్నాం, అలా ఉండలేకపోతున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అంటారు. ఐఎమ్ క్లోజింగ్. సో ఆ వచనం ఒకటి చూపించి నేను క్లోజ్ చేస్తాను. చాలా వచనాలు ఉన్నాయి, బట్ యట్ ఐ విల్ క్లోజ్ విత్ దిస్ థింగ్. 2 Samuel chapter 23 verse 1-5 చదువుకుందాం. 2 సమూయేలు 23 మొదటి 5 వచనాలు. ఎంతమంది దావీదు ఇలా చేశాడు కాబట్టి, అలా చేశాడు కాబట్టి, లాస్ట్కు వచ్చి కూడా ఆయన మారు మనసు పొందాడు కాబట్టి ఆ తర్వాత ఆయనను దేవుడు హెచ్చించాడు అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక కనువిప్పు. చూడండి 23 మొదటి వచనం నుంచి 5 వచనాలు. 2 సమూయేలు 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాలు చదువుకుందాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. ఏంటంట? దావీదు చెప్పిన లాస్ట్ మాటలు ఇవే. దీని తర్వాత ఇంకేం మాట్లాడలేదని అర్థం. దాని తర్వాత వేరే రాస్తే ఎవరో రాశారని అర్థం. చదవండి. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరు పలుకుతున్నారంటే ఈ మాటలు? ఎవరు పలుకుతున్నారు? దావీదా? యెహోవా ఆత్మ? యెహోవా ఆత్మ. చెప్పండి. ఇజ్రాయేలీయుల మళ్ళీ చదవండి 2 నుంచి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఒక్క నిమిషం, ఇదే నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి మీరు. ఇంగ్లీష్లో చదువుతాను 3వ వచనం నుంచి. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ సెడ్, ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్ స్పేక్ టు మీ, హీ దట్ రూలెత్ ఓవర్ మెన్ మస్ట్ బి జస్ట్, రూలింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఏలబోవాడు కాదు, ఏలేవాడు. హల్లెలూయా. ఒకడు ఏలడానికి వస్తాడని చెప్పట్లేదు అక్కడ, ట్రాన్స్లేషన్ తప్పది. Okay, the God of Israel said, the rock of Israel spake to me, he that ruleth over man must be just, ruling in the fear of God, and he shall be as the light of the morning. ఎప్పుడు నీవు దేవుని భయం చేత నీవు జనులను ఏలడం ప్రారంభిస్తే నువ్వు ఎలా ఉంటావంట? he shall be as the light of the morning, when the sun riseth, even a morning without clouds, as the tender grass springing out of the earth by clear shining rain after rain. Although my house be not so with God, అనుకూలమైనది కాదు, అయినను నా కుటుంబము దేవునికి అంగీకారముగా లేకపోయినను, దేవుని భయముతో ఏలకపోయినను, దేవుని విషయంలో ఖచ్చితముగా ఉండకపోయినను, ఏంటంట? ఆల్దో మై హౌస్ బీ నాట్ సో విత్ గాడ్, యెట్ హీ హ్యాత్ మేడ్ విత్ మీ అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. హల్లెలూయా. Although my house be not so with God, yet he hath made with me an everlasting covenant, ordered in all things and sure, for this is all my salvation and all my desire, although he make it not to grow. Hallelujah.
ఏంటంట? అయినను ఆయన నాతో నిత్య నిబంధన చేశాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దావీదు ఎన్ని విషయాల్లో పడిపోయినా, ఎన్ని విషయాల్లో తప్పిపోయినా, ఆయన ఇతన్ని మాత్రమే దేవుడిగా అంగీకరించాడు. హల్లెలూయా. He was not going for secondary thing. He was not going after anything. He was not looking for second option. But yet he called him, "You're my God." Hallelujah. నువ్వే నా దేవుడివి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తెలుసా? నీకు నేనే కదా దేవుణ్ణి అని ఆయన ఇంకా అద్భుతాలు చేయడానికి, ఇంకా ఆశ్చర్యకార్యాలు చేయడానికి, ఇంకా నిన్ను బలపరచడానికి, ఇంకా నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి, ఇంకా నేను నీ జీవితంలో దేవునిగా నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య నిబంధన చేశాడంట. నా కుటుంబము ఇలా పైన నేను చెప్పిన విధంగా లేదు. పైన దేవుడు ఏదైతే ఆత్మ పలుకుతుందో ఆ విధముగా లేదు. అయినను ఆయన నాతో నిత్య నిబంధన చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు నువ్వు అలాంటి వాటిలోంచి బయటికి రాలేకపోతున్నావేమో. బట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ దట్ ఐ హావ్ మేడ్ విత్ యూ అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ సో దట్ ఐ మే నాట్ బ్రేక్ ఇట్. ఐ యామ్ యువర్ గాడ్ ఫర్ యువర్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ అండ్ జనరేషన్ టిల్ ఇటర్నిటీ. హల్లెలూయా. I'm not a God of this day. I'm not a God of this month. I'm not a God of this 2020. But I am your God forever. Hallelujah. నేను నీకు నిత్య నిబంధన చేసిన నిత్యము దేవుడిగా ఉండాలి అని ఆశపడుతున్నవాడను. Hallelujah. Do you think that you accepting this God is so cheap? No. ఆయన నీ జీవితంలో ఎలా ఉంటాడంటే తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడిగా నీతో మాట్లాడతాను, సృష్టికర్తగా నీ ముందు నిలబడతాను, నేనే నీ దేవుడినని పిలిపించుకుంటాను. ఇది నా నిత్య నిబంధన. హల్లెలూయా. అందుకనే యేసయ్య వచ్చి ఆ నిత్య నిబంధనను మరలా స్థిరపరిచి ప్రతి ఒక్కరికి ఈయనే దేవుడు అనని, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఈయన నామమును అంగీకరించిన ప్రతి ఒక్కనిలో జీవముందని, ఇతని నామమును అంగీకరించిన ప్రతి ఒక్కడు మరణము నుంచి జీవములోకి తీసుకొని పోబడ్డాడని, ఆయన కుమారుడి యొక్క రాజ్యములోకి మార్చబడ్డాడని, ఆయన యొక్క ప్రతి ఆశీర్వాదానికి యోగ్యుడు అని చెప్పాడంట. హల్లెలూయా. The moment you call this God is my God and you are eligible for every blessing, every promise, everything which is given by the God. Hallelujah. Do you think that you are so cheap? నీవు అంత అల్పుడమైన వాడు అనుకుంటున్నావా? దేవుడే నీ దేవుణ్ణి పిలిపించుకోవాలంటే ఆయన దృష్టిలో నువ్వు ఎంత గొప్పవాడివో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు దేవా, నేను ఒక సర్మన్ చెప్పాను కూడా, ఏంటంటే దేవా నా సరిహద్దులు విశాలపరచు. ఏంటంట? నా సరిహద్దులు విశాలపరచు దేవా. సొలొమోను హృదయాన్ని విశాలపరిచినట్టు విశాలపరచు దేవా అని ప్రార్థన చేయకు. ఎందుకో తెలుసా? నిన్న ఆయన ఎంత విశాలపరిచాడంటే ఆయన రాజ్యాన్ని ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా నీలో నివసించే అంత విశాలపరిచాడు. ఇంకెంత విశాలపరచాలా? హల్లెలూయా. అంటే నీ ఆత్మలో ఎంత విశాలత ఉందో తెలుసా? ఈ సమస్త సృష్టిని నీవు కలిగి ఉండే అంత విశాలత ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. ఒక కుటుంబమో, ఒక బిల్డింగో, లేకపోతే ఇలాంటి హాల్లో ఇలాంటి 100 మందో 200 మంది గురించి మాట్లాడట్లే ఆయన. యు ఆర్ సో బిగ్ విత్ ఇన్, యు నెవర్ అండర్స్టాండ్ బికాస్ హీ ఈజ్ యువర్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుడు నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీలో తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా తన రాజ్యం అంతటిని పెట్టి నివసిస్తున్నాడు. హల్లెలూయా. డూ యూ థింక్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనగానే ఏదో అగ్గిపెట్ట అనుకుంటారా? హల్లెలూయా. సొలొమోను హృదయం ఎంత విశాలపరిచాడో తెలుసా? సముద్ర ఇసుక రేణువులు అంత విశాలపరిచాడంట. దేవుని రాజ్యము దీనికన్నా 100 రెట్లు, 1000 రెట్లు, 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంత విశాలము నిన్ను చేశాడు. హల్లెలూయా. బట్ యట్ యూ థింక్ దట్ ఐఎమ్ స్మాల్. వాళ్ళలాగా నాకు ప్రార్థనా జీవితం లేదు, వీళ్ళలాగా నాకు ఉపవాస జీవితం లేదు, వీళ్ళలాగా నాకు మోకాళ్ళ జీవితం లేదు, వీళ్ళలాగా నాకు ఇచ్చే అనుభవం లేదు, వీళ్ళలాగా నాకు దర్శనాలు రావు, నాకు ఇవి రావు, నాకు అవి రావు. మై బ్రదర్, మై సిస్టర్, యూ హ్యావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. యూ హ్యావ్ గాడ్, యూ హ్యావ్ సన్, యూ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ. వాట్ ఎల్స్ యూ నీడ్? హల్లెలూయా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? కొంతమంది మనం వాళ్ళ ఫ్రెండ్లాగా నేను ఉండాలి అని ఆశపడతా ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి,
ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏసీపీ రేంజ్ వాళ్ళు తెలిస్తే వాళ్ళు తెలుసు, చూడు మా మామ, మా అన్న, మా బీరకాయ పీచు చుట్టమని చెప్పుకుంటాం, అవునా కాదు? అలాంటిది దేవుడు నేను ఈ దేవుణ్ణి తెలుసా అని చెప్పుకుంటున్నాడంట. హల్లెలూయా. హీ ఈస్ థింకింగ్ దట్ కాలింగ్, హీ హిమ్సెల్ఫ్ కాలింగ్ యాజ్ యువర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. లేకపోతే నిత్య నిబంధనగా దాన్ని ఎందుకు మార్చుకుంటాడు? Hallelujah. So today God is talking to each and every person. Don't worry. You may be not the way I want you to be, but yet my covenant is more stronger than your sin. Hallelujah. Hallelujah. My covenant is more stronger than your fickle mind. Hallelujah. My covenant is more stronger than your infirmity. Hallelujah. My covenant is more stronger than any negativity in your life. Hallelujah. This is your God. ఈయన నీ దేవుడై ఉన్నాడు, నీ దేవుడిగా పిలిపించుకోవాలని ఆశపడి నిత్య నిబంధన చేసుకున్నాడంట. హల్లెలూయా. నీకు నేను దేవుణ్ణై ఉంటాను తెలుసా? నీకు నేను నిత్యము దేవుణ్ణై ఉంటాను తెలుసా? నీ తరతరాలు నేను దేవుణ్ణై ఉంటాను తెలుసా? నిన్ను ఇంత ఆశీర్వదించాను కదా, ఇన్ని రాజుల నుంచి నిన్ను రక్షించాను కదా, 318 మందిని తీసుకెళ్ళి 5 రాజులను గెలిచొచ్చే అంత శక్తి ఇచ్చాను కదా, అమితమైన సమృద్ధిని ఇచ్చాను కదా, ప్రతి శక్తిని ఇచ్చాను కదా, ప్రతి ఒక్కరిని నీ ముందు మోకరించేలాగా చేసి నిన్ను ప్రభువుగా చేస్తున్నాను కదా. ఇప్పుడు ఒప్పుకుంటావా నీ తర్వాత తరాలకు కూడా నేను దేవుడిగా ఉండాలని, దాని తర్వాత తరాలకు కూడా నేను దేవుడిగా ఉండాలని, నేను యుగ యుగములు నీ ప్రతి సంతానానికి దేవుడిగా ఉండాలని నేను నిబంధన చేసుకుంటున్నా అని దేవుడు దిగివచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. హీ లవ్స్ యూ సో మచ్. డోంట్ ఎవర్ థింక్ దట్ హీ హేట్స్ యూ. డోంట్ ఎవర్ థింక్ దట్ హీ హేట్స్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. ఎందుకో తెలుసా? నీ దేవుడిగా పిలిపించుకోవాలని ఆశపడ్డవాడు నిన్ను ఎలా ద్వేషిస్తాడు? హల్లెలూయా. నేను నీ దేవుడిగా ఉండాలని నేను ఆశపడుతున్నానని నిబంధన చేసిన వాడు నిన్ను ఎలా తృణీకరిస్తాడు? హల్లెలూయా. Maybe till date you may be looking after things. Till date you may be looking after something else. Till date you may be looking after problems. Till date you may be looking after another things. But yet today God is telling you that my son, my daughter, this is something really different. Hallelujah. Hallelujah. I want myself to be called your God. Hallelujah. ఆ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కనానను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును. ఏంటంట? నేనే నీ దేవుడిగా పిలిపించుకోవాలనుకుంటున్నాను. కానీ చాలాసార్లు దేవుడు అందుకనే ఒక దగ్గర మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 39వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడు అంట ఎలా అని పిలుస్తే 31 నుంచి చదువుకుంటే దేవుడు నేను మృతులకు దేవుణ్ణి కాదు, నేను జీవము గలవారి దేవుడను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నీ దేవుడిగా పిలిపించుకుంటున్నాను అని అంటే ప్రతి మృతమైనది నీ జీవితంలో నుంచి తీసేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. I want to show the resurrection power in every dead situation of your life. Hallelujah. అనేక సార్లు మనం డెడ్ సిచ్యువేషన్ చూడగానే మనము వి గివ్ అప్. నేను ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను మీకు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి.
ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరం. అప్పుడు అసలు ఏం చెప్పాలా? చచ్చిపోయిందంటే మనం ఏమంటాం? ఎప్పుడైనా మీరు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి, భయపడకండి అంటారా, బాధపడకండి అంటారా? బాధపడకండి, ఏం కాదు అంత మంచిగా జరుగుతుంది, అంత దేవుని చిత్తమే. ఏంటంట? మళ్ళీ ఒకసారి చదవండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వారు చెప్పిన మాటలు ఆయన లక్ష్య పెట్టలేదు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని. హల్లెలూయా. దెన్ ఎవ్రీ డెడ్ సిచ్యువేషన్ ఎందుకు నా జీవితాల్లో టర్న్ అరౌండ్ అవ్వట్లేదు, ఎందుకు అది ఇంకా జీవముగా మారట్లేదు అంటే యు ఆర్ వరీడ్ అండ్ యు ఆర్ ఫియర్ఫుల్. హల్లెలూయా. హీ వాజ్ నాట్ సేయింగ్ డోంట్ వరీ, హీ వాజ్ సేయింగ్ డోంట్ బీ అఫ్రైడ్. బీ నాట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను దేవుడనైతే సర్వశక్తిగల దేవునిగా మీ మధ్యలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒకవేళ నీ యొక్క ఆశలు నీవు ఇంకా చనిపోయాయి, నాకు పని చేయవు అని నువ్వు ఆలోచిస్తున్నావు, బట్ టుడే గాడ్ ఈస్ టెలింగ్ డు నాట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన ప్రతిదీ ఇంకా ఇది కాదు బ్రదర్, ఇది అయిపోయింది, ఈ జాబ్ రాదు, ఈ యొక్క పిల్లలు పుట్టరు, ఇంకా ఏజ్ అయిపోయింది, లేకపోతే ఈ వివాహం జరగదు, లేకపోతే ఈ భర్త మరలా తిరిగి రాడు, లేకపోతే నా కుటుంబం ఇంకా కట్టపడదు అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ టుడే గాడ్ ఈస్ సేయింగ్ బీ నాట్ అఫ్రైడ్, డు నాట్ వరీ అని కూడా అనట్లే. బీ నాట్ అఫ్రైడ్, ఐ యామ్ దేర్, ఐ యామ్ యువర్ గాడ్. ఇఫ్ ఐ కాల్ మై సెల్ఫ్ యువర్ గాడ్, దెన్ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ డెడ్ సిచ్యువేషన్ ఇన్ టు లైఫ్. హల్లెలూయా. Be not afraid what doctors say. Be not afraid what people say. Be not afraid what your friends say. Be not afraid what prophets, apostles, evangelists, pastors say. But believe, that's it. Hallelujah. They are saying she is dead and he must be into tears. He must break into tears. ఆయన ఏడుస్తూ విలాపం చెందాలా? ఊరుకో పర్లేదు, అంత బాగానే అవుతుంది అని చెప్పట్లేదు. భయపడకు. హల్లెలూయా. అంటే నీ అద్భుతాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? భయము. నమ్మిక మాత్రం ఉంచు. ఎవరికి ఈ యొక్క డీల్ అవ్వట్లేదు బ్రదర్, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. అందరూ నన్ను పిచ్చోళ్ళుగా చూస్తున్నారు బ్రదర్, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. నీవు ప్రతిసారి మనం ఏమనుకుంటామో తెలుసా? మనం అనుకుంటున్న మాటలు కూడా దేవుడు అంగీకరిస్తాడో అంగీకరించడు. బట్ దానికన్నా ముందు వచనాలు కొంచెం చదువుకుందాం. ఒకసారి చూసి ఐఎమ్ క్లోజింగ్. దిస్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్, బట్ యెట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఐ డోంట్ నో వై. 24 నుంచి చదవండి. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని బట్ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఫర్ షీ సెడ్, షీ డిడ్ నాట్ థింక్, షీ సెడ్. యేసు గురించి వినగానే ఆమె తనతో తానే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిందంట, ఈయన బట్టలు ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని. చదవండి. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని. ఎవరిని? మళ్ళొకసారి ఇంగ్లీష్ చదువుతాను. అండ్ హీ లుక్డ్ రౌండ్ అబౌట్ టు సీ హర్, ద వన్ హూ సెడ్.
అర్థం కాలేదు. ఆయన శిష్యులతోటి ఏమడుగుతున్నాడు, నన్ను ఎవరో ముట్టారు, నా నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. కానీ ఆయన తిరిగి ఎవరిని చూస్తున్నారో తెలుసా, ఆ స్త్రీని వెతుకుతున్నాడు అంట. హల్లెలూయా. ద మూమెంట్ యు సెడ్ సంథింగ్, నువ్వు మేబీ ప్రేయర్ చేయలేకపోతున్నావేమో, నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఈ యొక్క ఆదివారపు ఆరాధన అటెండ్ అయితే నేను హీల్ అవుతానేమో, అటెండ్ అయితే నా జీవితం మారుతుందేమో, లేకపోతే నేను ముందుకు వెళ్తానేమో, ఈ దేవుడు నన్ను బాగు చేస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ యు మే నాట్ నో, యు మే బీ స్కేర్డ్ టు డిస్క్లోజ్ ఇట్, బట్ గాడ్ ఈజ్ లుకింగ్ for you to do something great in your life. Hallelujah. ఆయనంట ఆమె కోసం వెతుకుతున్నాడంట. He was searching for her. He was not searching ఎవరు కొన్నిసార్లు మేము చెప్తాం ఇక్కడ ఎవరికో హెడ్ఏక్ ఉంది, ఎవరు లేదంట. ఎవరు ఆమె ఎక్కడుంది, ముట్టుకున్న ఆమె ఎక్కడుంది అంటే ఇంతమంది మీద పడుతుంటే నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తావు దేవా. ఎంతమంది ఉన్నారు చూడు, 100 మంది నెడతా ఉంటే ఎవరు ముట్టారు అంటే 30 మంది ముట్టారు, దాంట్లో ఏముంది? లేదు, ఒక స్త్రీ అనుకుంది నన్ను ముట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ పీపుల్ మే బి సేయింగ్, నీకు అంత సీన్ లేదు, ఆయన నిన్ను ముట్టుతాడా, ఆయన నిన్ను ప్రవక్తలు పాస్టర్లు ముట్టట్లేదేమో, అపాయింట్మెంట్ దొరకట్లేదేమో. బట్ హీ ఈజ్ లుకింగ్ ఫర్ యూ. హల్లెలూయా. Because you said within yourself, if I come there, if I go there, if I just go to this God, something good will happen to me. Then he is ready to do good for you. Hallelujah, hallelujah. This God is not so cheap to neglect you, to say that I am busy for you. No. This God is something different. Hallelujah. Hallelujah. Maybe the situations may be contrary. The maybe situations are going against you. But Jesus saying, do not afraid. Only believe. Because from today, I will manifest myself as your God. Hallelujah. Even the people who are watching through the digital platform, social media platform, God is telling each and everyone, don't be afraid, only believe, because it is me who want to be called your God. Hallelujah. మేబీ నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నేను ఈ దేవుణ్ణి నమ్ముకుంటా అంటే వెలివేస్తారని నువ్వు సిగ్గుపడుతున్నావేమో. మేబీ ఈ దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తే తక్కువగా చూస్తారు అని నువ్వు సిగ్గుపడుతున్నావేమో. కానీ సృష్టికర్త, నీ దేవుడిగా నేను ఉంటాను, నేను నీ దేవుడిగానే ఉంటాను, నీ తర్వాత తరాలకు కూడా నేను దేవుడిగా ఉంటాను, నీ ప్రతి తరానికి నిరంతరము నిత్య నిబంధనతో నేను నీకు దేవుడిగా ఉంటానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. He is not ashamed of you. That's the reason it is written, Jesus was not ashamed to call you brethren. Hallelujah. Because I want to be your God. Though you accept me or not, though you take me or not, though you take serious me or not, but yet I want to be called your God. Hallelujah. If I want to be called your God, నేను నీ దేవుడిగా పిలువబడాలి అనుకుంటే, నేను నా మహిమను నీ జీవితంలో చూపించాలని, నా సమస్తమును నీకు ఇవ్వాలని, నా సమస్తమును నీ చేతిలో పెట్టి, ఇతడు నా కుమారుడు, ఇతడు నా భక్తుడు, ఇతడు నా సేవకుడు, ఇతడు నన్ను నమ్ముకున్న వ్యక్తి అని ప్రపంచానికి చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. He will never break his word. So do not afraid, only believe. Hallelujah. ఆయన తన మాటను ఎప్పుడు నిర్ధకము చేయడు, ఆయన తన మాటను ఎప్పుడు కొట్టివేయడు. కానీ నీవు నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. Maybe pastors have failed, maybe apostles have failed, maybe prophets have failed, but this word of God will never fail, and this God in this word will never fail you. Hallelujah, hallelujah. మేబీ అపోస్తులు, ప్రవక్తలు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు ముందు బాగా ఆహు అని అన్న వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయి నీ జీవితంలో పనికి రావట్లేదేమో. ఈ వాక్యంలో ఉన్న దేవుడు, నీ దేవుడిగా పిలువబడాలని నీతో నిత్య నిబంధన చేసుకున్న దేవుడు మాత్రం నిన్ను అవమానపడనివాడు, నిన్ను సిగ్గుపడనివాడు, నిన్ను ఎక్కడ ఓడిపోనివాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ గాడ్. ఈ దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది, ఈ దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది, ఈ దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది అని ఎవరైనా అడిగారు అనుకో, దేవుడే నాతో వచ్చాడు తెలుసా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. Do you know, you may not looking blessings, you may not seeing anything in my life, but did you ever recognize this God is himself has come into my life? Hallelujah. చూస్తే అంత అంటే మనం మామూలుగా చర్చికి వెళ్తే కూడా మొత్తం బాగా బైబిల్ చినిగిపోయి మొత్తం సంకల పెట్టుకొని ఇక్కడ ఏముండవు. అలా వచ్చే వాళ్ళని చూసి వద్దు వద్దు అమ్మ పాప ఈ దేవుడు వద్దు మనకని అనుకుంటారు. వద్దురా నాయన, ఈ దేవుడే వద్దురా తండ్రి, అసలు ఇలాంటి దేవుడు వద్దే వద్దురా నాయన అని అనుకుంటారు జనాలు. కానీ దేవుడు అబ్రహాముతో ఏం చెప్తున్నాడు తెలుసా, నేను నిన్ను ఇలా 5 రాజుల కంటే గొప్పగా చేశాను కదా,
నిన్ను ఇంత ఉన్నతంగా చేశాను కదా, ఈ 90 సంవత్సరాల వయసులో కూడా 5 రాజులు జయించే శక్తి నీకు ఇచ్చాను కదా, నీకు ఇంకా పిల్లల్ని ఇస్తాను, నువ్వు ఇంకా అదే ఆరోగ్యంతో జీవిస్తావు అని చెప్తున్నాను కదా, నేను నీ తరతరాలకు దేవుణ్ణి ఉండాలని ఆశపడుతున్నాను, నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ టేక్ దిస్ గాడ్ రాంగ్లీ. ఇంతకాలము ఈ దేవుణ్ణి వేరేలాగా చూసి, వేరేలాగా అర్థం చేసుకొని, వేరేలాగా ఆయనను స్వీకరించి ఇలాగే ఉండాలి. డొక్కలు ఎండితేనే దేవుని మహిమ బయటికి వస్తుంది. ఒక సామెత ఉంటుంది, కడుపు కాలితే కళ బయటకు వస్తుందంట. అంటే అర్థం ఏంటి? అందుకని మీరు ఏ సెలబ్రిటీని చూసినా, అప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను, 2 రోజులు అన్నం తినలేదు, 3 రోజులు అటు వెళ్ళాను, కళ్ళు గిరగరా తిరిగాయి, అప్పుడు ఒకటి ఛాన్స్ ఇచ్చాడని చెప్తారు. ఎందుకో తెలుసా? కడుపు కాలినప్పుడే కళ బయటకు వస్తుందంట. కానీ ఈ దేవుడు కడుపు నిండా పెట్టి కళను బయటికి తెస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు కాలగానే కళ బయటికి వచ్చి ఆ టైపు కాదు ఇది, అది వేరే టైపు. అలాంటిదే కావాలంటే అలాంటిది కూడా చాలా కావాల్సినంత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ కావనెంట్. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అన్నదాన్ని నిత్య నిబంధనగా చెప్పట్లేదు. నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అన్నదాన్ని నిత్య నిబంధనగా మాట్లాడట్లేదు. నేను నీ దేవుడిగా పిలిపించుకోవాలని నిత్య నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఈజ్ యువర్ గాడ్ చర్చ్. దిస్ ఈజ్ యువర్ గాడ్ who is proud of you and want to be called your God. Hallelujah. ఆయన నిన్ను పట్టి గర్వించుచున్న దేవుడు, గర్వముగా నీ దేవుడను అని చెప్పుకోవాలని ఆశపడుతున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బీ నాట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. మేబీ నీకు ప్రేయర్ చేసే ఇది లేదేమో, మేబీ ఆ స్త్రీలాగా నువ్వు అన్ని ప్రయత్నించి ఓడిపోయావేమో, అన్ని ప్రయత్నించి ఆ ప్రాఫెసీ తీసుకొని, ఇది తీసుకొని, ఆ కార్డు తీసుకొని, కార్డులన్నీ బైబిల్లో నిండిపోయి, ఏంద్రా పేపర్లన్నీ కార్డులే ఉన్నాయి, అన్ని ప్రామిస్లే ఉన్నాయి, ఒక్కటి నెరవేరట్లేదు అనుకుంటున్నావు. బట్ టుడే యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. డు నాట్ వరీ, దిస్ గాడ్ ఈస్ టూ గుడ్ టు అండర్స్టాండ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? లెట్ us all stand. ఎవరెవరైతే ఆశీర్వాదాల కోసం వచ్చారో, వాటి కోసం వచ్చారు, దేవా నాకు బ్రేక్ త్రూ కావాలని వచ్చారు, అవి తప్ప దేవా నీకు వందనాలు, నాతో నిబంధన చేశావు, నిత్య నిబంధన చేశావు, నా దేవుడిగా పిలిపించుకోవాలని నువ్వు ఆశపడుతున్నట్టు నీకు వందనాలని ఒక 2 నిమిషాలు ప్రార్థించండి. అండ్ యూ విల్ సీ ద థింగ్స్ టర్నింగ్ అరౌండ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, hallelujah. Even the people who is watching on Facebook and YouTube, please for 2 minutes, this God is proud about you. This God really willing to be called your God. Hallelujah. That is his everlasting covenant. నీ తరతరాలకు, నీ సంతతికి, నీ తర్వాత తరాలకు కూడా నేనే దేవుడిగా ఉండాలని నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా. నిన్ను ఒక్కరోజుగా ఆశీర్వదించి, 1 సంవత్సరము నిన్ను హెచ్చించి, 1 సంవత్సరము నీతో ఉండి, 1 సంవత్సరము నీకు అద్భుతము చూపించి వదిలివేసే దేవుడిగా కాదు, తరతరములు నిత్యము నీతో ఉండాలి అని ఆశపడుతున్న వాడిగా నేను ఈరోజు నీ జీవితాల్లో నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మేబీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ నో, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డెడ్, దట్ కెన్ నాట్ బి రివైవ్డ్, దట్ కెన్ నాట్ బి rejuvenated or resurrected. But God is saying, do not be afraid, only believe, because I am your God, I am the creator, and as an almighty God I am in your life. Hallelujah. సర్వశక్తిగల దేవునిగా నీ జీవితంలో నేను నిత్యము నీ దేవునిగా పిలిపింపబడాలని, నేను నీ దేవుడిగా ఉండాలని, నీ దేవుడిగా నన్ను నేను పిలుచుకొని ఆనందపడాలని నీతో నిత్య నిబంధన చేసిన దేవుడను. హల్లెలూయా. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డ, ఎవరెవరైతే నా తండ్రి ఈ ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు కానీ ప్రభా, మరి ఎవరైతే నా దేవా మరి ఇంకా యూట్యూబ్లో చూస్తున్న వారు కానీ నా తండ్రి, ప్రతి ఒక్కరూ నా దేవా ప్రభా వారి జీవితాల్లో అద్భుతము చేయండి దేవా. తండ్రి, నీవు ఉన్నావని, నీవే నా తండ్రి ప్రభా వారి దేవుడవని, వారి దేవుడిగా నీవు పిలిపించుకోవడానికి నా తండ్రి నీవు గర్వపడుతున్నావని, నిత్య నిబంధన సైతము చేయడానికి కూడా వెనకాడలేదని నా తండ్రి వారికి రుజువు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. వీళ్ళు మమ్మల్ని చూడట్లేదు, ఆ దైవజనుడు పట్టించుకోవట్లేదు, మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఈ గడ్డు పరిస్థితి నుండి ఎవరు మమ్మల్ని బయటకు తెస్తారు అని నా తండ్రి
వారు బాధపడుతున్నారేమో, కానీ దేవా నీవు వారి కోసం వెతుకుతున్నావు తండ్రి. హల్లెలూయా. వందల వేల మందిలో నా తండ్రి ఆ మాటను అనుకున్న వాళ్ళని దేవా ఇక్కడికి నా జీవితంలో నీవు ఇంకా వివాహం చేస్తావా, నా జీవితంలో ఇంకా సమృద్ధిని ఇస్తావా, నా జీవితంలో ఇంకా అద్భుతం చేస్తావా, నా జీవితాన్ని ఇంకా కడతావా, నా యొక్క గర్భాన్ని తెరుస్తావా, నా యొక్క శరీర బలహీనతను తీసివేస్తావా అని మనస్సులో అనుకొని వేదన పడుతున్నావేమో. But today God is looking for you, the one who is praying this prayer, the one who said within themselves that if I believe this God, I am going to be healed. If I believe this God, I am going to be blessed. If I believe this God, I am going to be a jobful person, a blessed person, a great person, a person who never see any unemployment in my life. Mighty Jehovah, the one who is watching this live, and even the people here who is praying that prayer. దేవా నీవు నా దేవుడవు కదా, మరి నా జీవితంలో ఈ అద్భుతము చేయగలవా, ఈ ఆశ్చర్యకార్యము చేయగలవా, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచగలవా, నన్ను స్వస్థపరచగలవా, నా శరీర రుగ్మతలను తీసివేయగలవా, నా శరీరంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను తీసి స్వస్థపరచగలవా నువ్వు అడుగుతున్నావేమో. బట్ హీ వాస్ సేయింగ్ ఐ యామ్ లుకింగ్ ఫర్ యూ. హల్లెలూయా. Do not afraid, only believe. Maybe your desires may die. Maybe the people say that this market will never work, but he says no, I don't listen to them. I don't listen to people, so you don't listen to them. Don't hearken unto people. Do not give your ear to the people, but give ear to the word of God. It says, do not afraid, only believe. Hallelujah. There is nothing impossible with God. So with you, it is same with you. Nothing is impossible with you people. The one who is watching this live, nothing is impossible with you, my dear, because the God himself have given you an everlasting covenant that I want to be called your God. నీవు ఒకవేళ దీన స్థితిలో, ఒకవేళ పడిపోయిన స్థితిలో, ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో, అదే పాపపు స్థితిలో, అదే విరగగొట్టనబడిన స్థితిలో, అదే విడిపోయిన స్థితిలో, అదే వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీవు ఇంకా నివసిస్తుంటే నీకు అవమానం కాదు, కానీ నీ దేవుడిగా పిలిపించుకోవాలని నిత్య నిబంధన చేసిన వానికి అవమానం. హల్లెలూయా. He want to break every addiction upon your life. He want to break every poverty upon your life. He want to break every barrenness in your life. He want to break unemployment. He want to break every losses in your life. Not because you are faithful, because he is faithful to be called your God. Hallelujah. నీవు నమ్మకస్తుడైన వాడివని కాదు, కానీ నమ్మకస్తుడైన దేవుడు నీ దేవుడిగా పిలిపించుకుంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవా ఈ నిత్య నిబంధన నా తండ్రి వీరి జీవితంలో ప్రారంభమై, వీరి జీవితంలో అద్భుతములు చేసి, వీరి జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయుటకు నా తండ్రి కృప చూపించండి. ఎంతమంది అయితే నా తండ్రి ఈ ప్రార్థనలో అంగీకరిస్తున్నారు, ఐ రిలీజ్ హీలింగ్, ఐ రిలీజ్ ప్రాస్పెరిటీ, ఐ రిలీజ్ జాబ్స్, ఐ రిలీజ్ ఆల్ దీస్ థింగ్స్. దెర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ పెయిన్ బిహైండ్ ద ఇయర్. ఈ భాగంలో నొప్పి ఉంది. ఎవరు? ఈ భాగంలో నొప్పి ఉంది. అండ్ you are like slight గా నీకు చెవులో కూడా నొప్పి ఉంది. చెక్ యువర్ సెల్ఫ్. గాడ్ హ్యాస్ టచ్డ్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ. మైటీ ఫాదర్, దేవా గొప్ప కార్యాలు జరిగించండి. అండ్ దెర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ పెయిన్ హియర్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ యువర్ హెడ్. హెడేక్ ఈ భాగంలో ఉంది. హెడేక్ in this place. God is touching you and he is telling you, you may not disclose it to your parents, you may not disclose with your husband, you may not disclose it with anyone, but I am looking for you to set you free. Hallelujah. Mighty Jehovah, mighty Father, bless each and every person. దేవా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళని, ఫేస్బుక్లో కానీ ప్రభా మరి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి. ఈ ప్రదేశంలోకి వచ్చిన బిడ్డలు నా తండ్రి ప్రభా ఈ రోజు ఈ దేవుణ్ణి, నిత్య నిబంధన చేసిన ఈ దేవుణ్ణి కలిగి వారు వెళ్తున్నారు, ఈ ప్రత్యక్షత కలిగి వారు వెళ్తున్నారు. దేవా వారి జీవితంలో ఇక భయము లేకుండా నీ మీద నమ్మిక మాత్రం ఉంచి అద్భుతములు చూచినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు అపజయాలు చూసారేమో, అవమానాలు చూసారేమో, ఆకలి చూసారేమో ప్రభా మరి నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి అసహ్యమైనవి నా తండ్రి వారి జీవితాల్లో చూసారేమో, ఇప్పటి వరకు నా తండ్రి అవమానకరమైన స్థితులు పరిస్థితులను చూసారేమో. బట్ టుడే యు సెడ్ దట్ హౌ ఐ వాజ్ అ గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐజాక్ అండ్ జేకబ్, ఐ యామ్ ఆల్సో గాడ్ ఆఫ్ యూ
I'm also God of Clement. I'm also God of Darshan. I'm also God of Sam. I'm also God of each and every person. I'm also God of Vimala. I'm also God of every person. I'm also God of Beulah. I'm also God of every person in this place. Whoever is watching this live, I'm your God. And I am proud to be called your God, mighty Father. I am proud to be called. That's the reason I made an everlasting covenant with you people. నేను అందుకనే నిత్య నిబంధన మీతో చేసుకున్నాను, మీ దేవుడిగా ఉండాలని, మీ దేవుడిగా పిలిపించుకోవాలని. మైటీ ఫాదర్, ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఏరియా. దేవా, వీరి ప్రతి అవసరతలు, దేవా, వారి పిల్లల భవిష్యత్తు గురించి వారు బాధపడుతున్నారేమో, బెంగపడుతున్నారేమో. వారి జీవితాల్లో నా తండ్రి ఇది ముందుకు వెళ్తుందా, ఇంకా మా జీవితాల్లో మేము ఈ రోజు గంటము గడిచి బయటికి వెళ్తామా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజు కాదు, నీ తరతరములకు నేనే దేవుడను అని నీవు సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తాను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఈ అప్పుల వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, ఈ యొక్క ఓనర్ని నేను ఎలా ఫేస్ చేయాలి, ఈ యొక్క హస్బెండ్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ గయ్యాలి భార్యని నేను ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నావేమో. బట్ yet I will manifest myself as your God and I will establish, because I'm God of peace. Hallelujah. I will establish peace in your life. Thank you, Holy Spirit. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నా తన్ని స్వస్థపరచండి. There is a person who is suffering with shoulder pain. Mighty Father, I heal that person right now in the name of Christ Jesus of Nazareth. I heal that person. And there is a person who is very depressed. You're watching through live. You're very, very, very depressed. You're very depressed. You want to give up on your life. But God is telling you, I am your God. I am your God. Quit those thoughts. Because many people will get inspired by you. Maybe you are depressed today. Maybe you are willing to give up today. But many people will stop to give up because of you. After looking at you, after hearing a testimony of you. Hallelujah. Mighty Father, I bless each and every person. Every suicidal thought, every thought of giving up, no matter whether it is life, whether it is job, whether it is business, whether it is anything in any area of their life, I stop the thoughts today in the name of Jesus. I establish peace in the lives, mighty Father. Deva, ఎంతమంది అయితే నా తన వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, I bless those people. Nothing is too late for God. He can build your life at any stage and He can make you a new creature. Thank you, Father. Thank you, mighty Jehovah. దేవా, వీరు నీ మీద నా తండ్రి ప్రభ వేచి ఉండగా వీరి జీవితాల్లో నా తండ్రి ఆ యొక్క నూతన శక్తిని, నూతన బలమును కనపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థనను అంగీకరించి ఈరోజు నా తండ్రి ప్రభ అనేకులు నా తండ్రి ప్రభ మరి 80% మంది వచ్చే వారం లోపల నా తండ్రి వారు అద్భుతాలు చూడబోతున్నందుకు మీకు వందనములు. 20% మంది ఆల్రెడీ అద్భుతాలు చూసి ఉన్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ఒక సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నందుకు నీకు వందనములు. ఎందుకో తెలుసా? నీవు నీ నిత్య నిబంధనను వారికి కనపరిచి ఉన్నావు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి మీద ఆ కృపను కుమ్మరించండి. మేము అర్హులము కాదు, మేము దీనికి అర్హులమా కాదా అని కాదు, అయినను దేవుడు మీతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఐ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఐ బ్లెస్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దర్ లైఫ్స్. వారి ప్రతి అవసరత అక్కరను తీర్చండి. ప్రతి ప్రభా భారమును కొట్టివేస్తున్నాము, విడుదలను ప్రకటిస్తున్నాము ప్రభా. తల నుంచి అరికాలు వరకు స్వస్థతనిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే ఎన్ని విషయాల్లో బాధపడుతున్నారో, ఎంతమంది ఎన్ని విషయాల్లో నా తండ్రి కృంగిపోయి ఉన్నారో, వారు నిశ్చయముగా సాక్ష్యం చెప్పబోతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ for the Facebook viewers and even the people who are watching on YouTube. Thank you so much, and please subscribe our YouTube channel and please follow our Facebook page.